ఆ గ్రామంలో ప్రతి ఇల్లు పెద్ద పెద్ద భవంతులే. ప్రతి ఇంటిలో ఖరీదైన కార్లుంటాయి. అదొక పెద్ద సంపన్నమైన గ్రామం. అయితే ఆ సంపదంతా ఆ గ్రామ ప్రజలు కేవలం వ్యవసాయంతోనే సంపాదించారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవమైన నిజం. ఇది ఎక్కడో కాదు, ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లో ఉంది ఈ గ్రామం. రాజస్థాన్లోని జైపూర్కి దగ్గరలో గల గుడా కుమావతాన్ అనే గ్రామం. ఈ గ్రామము ఒకప్పుడు వర్షాలు లేక పంటలు పండక చాలామంది గ్రామస్తులు మరియు యువకులు ఈ గ్రామాన్ని వదిలి పట్టణాలకు వలస వెళ్ళారు. సుమారుగా 10 ఏళ్ల క్రితం గ్రామంలో ఉండే ఖేమారాం అనే వ్యక్తి కుటుంబ బాధ్యతల నిమిత్తం చదువు మానేసి వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇతనే ఈ ఖేమారాం. ఇతను అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేసి ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడి రైతులు పాలీహౌస్లతో చేస్తున్న ప్రయోగాలు చాలా బాగా అనిపించాయి. కారణం, తన గ్రామంలో మాదిరే ఇజ్రాయెల్లో కూడా ఒకే రకమైన వర్షపాతం ఉంటుంది. కానీ అక్కడి రైతులు బాగా సంపాదిస్తుంటే మనం ఎందుకు సంపాదించలేము అని వారి గ్రామానికి వచ్చి ఈ తరహా పాలీహౌస్లతో వ్యవసాయం చేయడంలో శిక్షణ పొంది తన గ్రామంలో అమలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ గ్రామంలోని వాళ్ళు టెంట్ హౌస్ వేసి పంటలు పండిస్తావా అని హేళన చేశారు. వ్యవసాయ అధికారులు మాత్రం పాలీహౌస్ల నిర్మాణానికి సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించారు. తొలినాళ్లలో సవాళ్లు ఎదురైన ఏడాది గడిచే నాటికి ఇతనికి 20 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. అంతకుముందు హేళన చేసిన వారే చిట్కాలు చెప్పమనే వచ్చారు. ఇప్పుడు ఆ గ్రామంలో 2000కు పైగా పాలీహౌస్లు వెలిశాయి. ఒక్కొక్కరు సంవత్సరానికి కనీసం అంటే 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కొంతమంది ఏటా 3 కోట్ల రూపాయలు వరకు సంపాదిస్తున్నారు. ఈ గ్రామం నుంచి అంతా కలిసి సంవత్సరానికి ఈ గ్రామ ప్రజలందరూ కలిసి సంవత్సరానికి సుమారుగా 300 నుంచి 500 కోట్ల రూపాయలు 300 నుంచి 500 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అందువలనే గుడా కుమావత్ గ్రామాన్ని మినీ ఇజ్రాయెల్ అని కూడా పిలుస్తున్నారు. మినీ ఇజ్రాయెల్. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు, సంకల్ప బలం తోడైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.